కాంతారాలో అత్యంత కీలకమైన దైవాలు పంజుర్లి అండ్ గులిగ. వీటి మూలం తీర ప్రాంత కర్ణాటక తులునాడు సాంప్రదాయం నుంచి వచ్చింది. కైలాస పర్వతంపై అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథగా మారింది. అప్పుడు పార్వతీ కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు. పవిత్రమైన కైలాస పర్వతంపై నుంచి ఆ వరాహాన్ని బహిష్కరించాడు. అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుర్లిగా మారింది. అడవులు ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది. అందుకే అడవులు ప్రకృతిని గౌరవించే వారికి పంజుర్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం. పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుర్లి జన్మిస్తే కోపం నుంచి జన్మించాడు గులిగ. విశ్వ వినాశనం సమయంలో పరమేశ్వరుడు విసిరిన రాయి నుంచి గులిగ ఉద్భవించాడని చెప్తారు. గులిగ దైవిక ప్రతీకారం, న్యాయానికి అవతారంగా పరిగణిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నువ్వు ప్రత్యక్షమవుతావనే ఆశీర్వాదం విష్ణువు నుంచి పొందాడట గులిగ. అప్పటి నుంచి పంజుర్లి భూమిని రక్షిస్తే గులిగ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాడు. కాంతారా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి శరీరం గులిగ దైవంతో ఆవహించబడినప్పుడు ఆ ఉగ్ర రూపం చూస్తాం. పంజుర్లి, గులిగ వీరిలో ఎవరు ముందు పుట్టారో కామెంట్ చేయండి.